పోరాటాలు మనకు అనుమతించబడేవి ఎందుకు తెలుసా అండి? విలువ లేని వారికి ఇటువంటి పోరాటాలు ఉండవు. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా? ఎవరైతే దేవుడు విలువైన వారని ఎంచుతారో వాళ్ళకే పోరాటాలు. ఎంతమంది అంగీకరిస్తారు? యుర్ సేయింగ్ ఐ am invaluable, I am not loved, I am not favored, and that is why I am facing all these battles. That is a lie. అది అబద్ధము. ఎవరైతే దేవుని దృష్టిలో విలువైన వారో, ఎవరైతే దేవుడు వారికి ఆయనకి ఇష్టముగా ఎంచుతున్నాడో, ఎవరైతే దేవుడు చూసి ఆనందిస్తున్నాడో వారిని అపవాది కూడా దృష్టి చేంజ్ చేస్తాడంట. దేవుడిని బాధ పెట్టడానికి మనల్ని దాడి చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? దేవుడికి ఏం బాధ కలుగుతుంది? మనము పాపం చేస్తున్నప్పుడు, మనము దూరంగా వెళ్ళినప్పుడు. అదే రీతిగా మనల్ని అపవాది దాడి చేస్తున్నప్పుడు మనము కన్నీటితో, బాధతో, కలవరముతో, చచ్చిపోవాలని తలంపులతో ఉంటే దేవుడి హృదయం